హాయ్ అండి, నా పేరు కుసుమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం. ఇప్పుడు నేను మీకు ఒక మ్యాజిక్ చూపిస్తున్నా. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఏం లేదండి, అది నా ఫేవరెట్ టాప్ అండ్ ఫేవరెట్ జీన్స్. దాని మీద కలర్ అంటుంది. దాన్ని నేను కలర్ చేంజ్ చేద్దామని కదం పక్కా రంగ్ అండ్ కదం డైఫిక్స్ని యూజ్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే సోచ్ చెప్పకుండా మ్యాటర్ చెప్పంటారా? ఏం లేదండి, మీ బట్టల్ని బాగా తడిపేసి పక్కన పెట్టండి. తడాక మొత్తం నానబడ్డాను చూపించేసాను. ఇప్పుడు క్రియేటివిటీ చూపిస్తాను చూడండి. మీ బట్టలకు సరిపడేంత గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి దాంట్లోని కదం పక్కా రంగ్ పౌడర్ వేయాలి. ఇది చూడడానికి కాఫీ కలర్లా కనిపిస్తుంది కదా, బ్రౌన్ కాదండి, బ్లాకే. అదేదో పెద్ద కన్నం పెట్టి ఒకేసారి వేయొచ్చుగా అనుకోకండి, అదో సాటిస్ఫాక్షన్ అంతే. చిన్న కన్నం పెట్టి కొంచెం వేయటం. 2000 years later. నానబెట్టి తీసేసిన క్లాత్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ నీటిలో ముంచేయండి. ముంచేస్తే సరిపోదుగా, మొత్తం ఈవెన్గా కలర్ అంటేలాగా లోపలికి డిప్ చేసేయండి. 5 minutes దాన్ని అలా డిప్ చేసి వదిలేయండి. సో దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేయండి. ఇంకో బకెట్లో నార్మల్ వాటర్ తీసుకొని డైఫిక్స్ని యాడ్ ఆన్ చేయండి. దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ నానబెట్టామో కలర్లో దాన్ని తీసి ఈ బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆకాశంలో నారదులు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు ఏంటంటే ఈ బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా, ఇందులో ఒక 10 minutes మనం అలా వదిలేయాలి. ఎందుకంటే దానికి ఉన్న ఎక్సెస్ కలర్ని పోగొట్టి ఉన్న కలర్ని దానికి ఫిక్స్ చేసేలా చేస్తుంది. సో 10 minutes ఉంచాలి. ఇక్కడ నేను జీన్ ప్యాంట్తో మళ్ళీ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నా. ఆ వీడియో కనుక చూసి మీరు కానీ ఈ కలర్ని ట్రై చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి మీ రిజల్ట్ ఎలా వచ్చింది అని. ఈ లోపల మా అన్నయ్య ప్యాంట్ కూడా కలర్ ఫేడ్ అయిందన్నారు, సో అది కూడా నేను మళ్ళీ చేస్తున్నాను. ఇది కలర్ ఫిక్స్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా నేను ఫైనల్లో వీడియో పెడతాను, ఒకసారి చూడండి. జెన్యున్గా చేసేటప్పుడు ఏం ఫేస్ చేస్తాను అదే మీతో చెప్తున్నా. నా వరకు నాకైతే చాలా బాగా వర్క్ అయింది అనిపిస్తుంది, ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ నేను సడన్గా చూసుకున్నా మా అన్నయ్య ప్యాంట్కి ఒక దగ్గర కలర్ అంటలేదు. ఎందుకంటలేదు అంటే రీజన్ ఏం లేదండి, మనం అది నానబెట్టేటప్పుడు లైక్ కలర్లో నానబెట్టేటప్పుడు ఎక్కడైనా చిన్న ఫోల్డింగ్ ఉండిపోతే ఆ పార్ట్లో కలర్ అంటదు. అందుకే మనం ప్రతి దగ్గర ఫోల్డింగ్స్ ఉన్నాయా లేవో చూసుకొని చేయాలి. అలా అని దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్లోనే కలర్ చేసి ఫిక్స్ చేసుకోండి, సరిపోతుంది. అంటే కలర్ చేయటం అంటే ఓన్లీ ఆ ఒక్క ప్లేస్లో చేసి మిగతా ప్లేస్లో చేయకపోవడం కాదండి, చాలా కలర్ వేరియేషన్ వస్తుంది. మళ్ళీ మొత్తం క్లాత్ని కలర్ చేసి ఫిక్స్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ ఆ పార్ట్ వరకు కలర్ అంటలేదు కదా అని ఓన్లీ అక్కడ వరకు డై చేసి ఫిక్స్ చేస్తే సెట్ అవ్వదండి. ఒక దగ్గర ఒక టోన్ ఇంకో దగ్గర ఇంకో టోన్ కనిపిస్తుంది ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఒకవేళ ఎక్కడైనా కలర్ అంటలేదంటే భయపడాల్సింది ఏం లేదు, మొత్తం క్లాత్ని మళ్ళీ ఇంకోసారి డై చేసి ఫిక్స్ చేసేయండి, సెట్ అయిపోతుంది. మీరు కూడా మీకు ఇష్టమైన డ్రెస్సెస్ కలర్ అంటికిపోయినా లేదంటే జీన్స్ ఫేడ్ అయిపోయినా ఇలా ట్రై చేసి చూడండి, సెట్ అయిపోతుంది. చూసి అలా వదిలేకండి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.